ఈ ముఖ్యమంత్రి, అవునా కాదా? అందుకే ఇంకో పక్క రాష్ట్రంలో ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ లేదు. మీ ఆస్తికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు. పరిశ్రమలు, కంపెనీలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. వాటాలు కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఈ కుప్పం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 3-4 సంఘటనలు ఈ సందర్భంగా మీ పరిశీలనకు పెడుతున్నా. ఒంటిమిట్ట ఎక్కడో లేదు, ఇక్కడే పక్కనే, రాజంపేట పక్కనే ఒంటిమిట్ట. తెలుసా మీకు? తమ్ముళ్ళు అడుగుతున్న ఆడబిడ్డ తెలుసా? తెలుసా అంటే చేలు పైకెత్తండి. ఆ ఒంటిమిట్టలో ఒక సాధారణ కుటుంబం, పద్మశాలి కుటుంబం, సుబ్బారావు అనే వ్యక్తి. నేనే ఒంటిమిట్టని విభజన తర్వాత అభివృద్ధి చేశాం. ఎందుకంటే రామాలయం చాలా పవిత్రమైన రామాలయం ఉందని, మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలని భద్రాచలం పోయిన తర్వాత నేను ఆ రోజు ఒంటిమిట్టను అభివృద్ధి చేశాను. దానివల్ల అక్కడ ఉండే భూముల విలువ పెరిగింది. భూముల విలువ పెరిగితే ఈ సుబ్బారావు అనే వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉంది. ఆయన మగ్గం వేసేవాడు, అందులో నష్టం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు, గిట్టుబాటు కాలేదు. 2 కూతుర్లు, ఒక అమ్మాయిని హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ అది అమ్మేసి ఆ అప్పు కట్టేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ అది చూసుకుంటే దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకప్పుడు మీరు చూస్తే రికార్డులు పకడ్బందీగా ఉండేటివి. ఆ రోజు మీరు చూస్తామంటే జమాబందీ కూడా చేసేవాళ్ళం. ఎవరు రికార్డులు మాయలేరు. ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో ఒక నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏమీ చేయక్కర్లా. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని, ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్ఐకి రాసేస్తాడు, ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు. ఇంకా మీ పని అయిపోయింది. అక్కడి నుంచి తిరిగాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి అవినీతి, ఎవరో సమాధానం చెప్పలేదు. తిరిగి తిరిగి ఆశ వదులుకొని బ్రతకాలనే ఆశ కూడా లేకుండా ఎంత క్రూరంగా చేశాడో మీరు చూస్తే, రైలు కింద పడి చనిపోయాడు. రైలు కింద పడి ఆయన చనిపోతే భార్య కూతురు 2 ఆ వార్త విని మేము కూడా బతకలేమని వాళ్ళు విషం దాగి వాళ్ళిద్దరు చనిపోయారు. ఆలోచించారా? అర్థమైందా రాష్ట్ర ప్రజలందరికీ? ఒక ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, నేరస్తుల ప్రభుత్వం. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు భూముల మీద. భూ పరిరక్షణ కాదు, అది మీరంతా కూడా భోంచేస్తారు, దానికి రక్షణే ఉండదని చెప్తే పట్టించుకోకుండా పెట్టి ఈ రాక్షస మోక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ పేదవాళ్ళ భూములు లాక్కేసుకుంటే, రికార్డులు మార్చేస్తే నిండు కుటుంబం బలైపోయింది. అది నా బాధ. నిన్న అమ్మాయితో మాట్లాడా, దిక్కు తెలియకుండా ఉంది. కానీ నేను ఒక మాట ఇచ్చాను, అమ్మా నీకు జరిగిన అన్యాయం జరిగింది, తప్పకుండా భూమి ఇప్పిస్తా, నేను గవర్నమెంట్కి వస్తానే, భయపడద్దు. అదే సమయంలో నేను ఒక 5 లక్షల రూపాయలు నీకు ఇస్తా, నిన్ను చదివిస్తా, చదివించి నీకు అండగా ఉంటానని నేను హామీ ఇచ్చా. ఎంతమందిని చేయగలుగుతామని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక అపోజిషన్ లీడర్ గా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేయగలిగాను. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది జీవితం మీద ఆశలుకొని ఇంకా బతకలేమనే ఉద్దేశంతో చనిపోతుందో మీరే చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఇది అయిన తర్వాత విశాఖపట్నం 3 ఉదాహరణలు ఇస్తున్నా. ఒక గన్ పెట్టి సొంత భూమిని రాసిమ్మన్నారు. అతను కూడా ఎన్ఆర్ఐ, 5 ఎకరాలు భూమి రాజశేఖర రెడ్డి అప్పుడే రెగ్యులరైజ్ చేసుకున్నాడు.
ఇది నా సొంతం, ఇప్పుడు 100 కోట్లు చేస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఆఫీసర్లు పంపించి రికార్డులు మార్చారు. అక్కడి నుంచి వేధింపులు మొదలు పెట్టారు. హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. 5 ఏళ్లుగా ఆయన భూమి కాపాడుకుంటూనే ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు, సొంత భూమిని కాపాడుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు ఏమవుతారని అడుగుతున్నా. తిరుపతిలో నిన్న ఒక మహిళ, ఎన్ఆర్ఐ మహిళ, డాక్టర్ సునీత, ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కొంత భూమి కొనింది. తిరుపతి కైకాల చెరువు సర్వే నెంబర్ 1లో డాక్టర్ సునీత భూమి కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఆ భూమి ఆక్రమించుకుని రికార్డులు మార్చేశారు. అది తెలుసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఏడాది అయిపోయింది, నువ్వు ఇప్పుడు వచ్చావు, సబ్ డివిజన్ కూడా అయిపోయింది, ఈ భూమి నీది కాదని చెప్పారు. అందరి దగ్గర తిరిగింది. తిరిగితే ఎవరూ సమాధానం చెప్పలేదు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకి వెళ్లిపోయి అక్కడి నుంచి వీడియో పెట్టింది, నా భూమిని వైఎస్ఆర్ దొంగలు కొట్టేశారు అని చెప్పి. నేను అడుగుతున్నా, ఇంకొక సంఘటన చెప్తున్నా. ఇక్కడనే ఎమ్మెల్యే, పలమనేరు ఎమ్మెల్యే, ది గ్రేట్ వెంకట గౌడు, అక్రమాలకు అడ్డే లేదు. మన నియోజకవర్గం పక్క నుండి గ్రెనైట్ ని, జనార్దన్ నాయుడు అనే గ్రెనైట్ ఉంటే బలవంతంగా రాయించుకున్నారు, ఆకుపై చేసుకున్నారు. కరెంటు ఛార్జీలు ఆయనకి ఇచ్చేసిన తర్వాత కరెంటు బిల్లు వాడుకొని బిల్లుని పంపించారు. మళ్ళీ ఈయన కోరి లాగేసుకున్నారు, వాడుకున్నారు. మళ్ళా కరెంటు బిల్లు కట్టమంటే నేనెందుకు కడతాను, వాడింది నువ్వు కట్టుకుంటే దాని మీద వేధింపులు ప్రారంభమైనాయి. తమ్ముళ్ళు, ఇవి చూసిన తర్వాత ఇక్కడే ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ సంఘటనలు 4-5 సంఘటనలే చెప్పాను. ఊరూరులో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాడవాడలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది యథార్థం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది బయట వస్తున్నారు, కొంతమంది బయట రాలేకపోతున్నారు, కుంగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఆ భయంతో బ్రతకలేమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి. అబ్దుల్ సలాం, నంద్యాల, 4 భార్య భర్త 2 పిల్లలు, రైలు కింద పిల్లల్ని కట్టేసి పెట్టి భార్య భర్త ఆ రైలు కింద పడి చనిపోయారంటే ఎంత మనోవేదన అనుభవించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత క్రూరంగా చనిపోయారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నేను అనిపించింది, డ్రగ్స్ విశాఖపట్నం 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి తమ్ముళ్ళు. 1 కేజీ కాదు, ఒక 5 గ్రాములు వేసుకుంటే ఇంక మత్తులోకి వెళ్ళిపోతారు మీరు. 5 గ్రాములు కూడా అనుకుంటే 1-2 గ్రాములే, చాలా తక్కువ. 1 గ్రాము, 1 గ్రామే నాకు తెలియదు. ఎవరు నేను వాడేవాళ్ళు ఉంటే నాకు తెలియదు అని కూడా చెప్తున్నా. ఎందుకంటే కిళ్ళీ కొట్లు డ్రగ్స్ ఉన్నాయి, అవునా కాదా? గంజాయి ఉంది, అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 ఏళ్లకు మునుపు నేను గంజాయి పైన పోరాడాను. ముద్రా పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ తో వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లింకులు ఉన్నాయని ఆ రోజే నేను చెప్పాను. చెప్పితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి మన వాళ్ళని కొట్టారు. కొడితే నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను అక్కడికి వెళ్ళాను, పారిపోయాను. ఎక్కడని మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ గట్టిగా పార్టీ ఆఫీసు